ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దుర్గయంజాల్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 50వ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి, ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ రొక్కం భీమరెడ్డి హాజరయ్యారు. చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని 300 కోట్ల రూపాయల టర్నోవర్తో జిల్లాలో నెంబర్ 1గా ఉందన్నారు. రాబోయే కాలంలో రైతులకు సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు, జేసీబీలు ఇవ్వనున్నట్లు తీర్మానం తెలిపినట్లు తెలిపారు. రైతులు తీసుకున్న పంటలు 4 సకాలంలో చెల్లించి సొసైటీని మరింతగా బలోపేతం చేయాలని, 2023లో తీసుకున్న రుణాలు 2024లో పూర్తిగా చెల్లించి బ్యాంక్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా రైతులు చూడాలని ఆయన సూచించారు. అదే కాకుండా కోహెడా గ్రామంలో 5 ఎకరాల స్థలంలో డీసీసీబీ రుణం ద్వారా 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 2 గోదాములు పూర్తి చేశామని ఆయన అన్నారు. సంఘం యొక్క సభ్యులకు, గ్రామ ప్రజలకు దుర్గయ్య జాల్ హెడ్ ఆఫీస్, బిఎన్ రెడ్డి నగర్, కొయ్యడ, తొర్రూరు బ్రాంచ్ నుండి ఆర్థిక సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవరెడ్డి, పూతాడి నరసింగరావు, వంగేటి లక్ష్మారెడ్డి, కొండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జక్క కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి, జక్కరామిరెడ్డి, జీటా భార్గవి, సహకార సంఘ సభ్యులు, సీఈఓ రామదాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా బలపడిన నాయకులు, రాజకీయ చిత్రకుడు కాబట్టి అన్న పిల్లగానే ఈ సమావేశానికి వచ్చినందుకు అన్నకు మా బ్యాంకు తరఫున, రైతుల తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన చైర్మన్ అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు కొత్త కురుమ సత్య గారు, మన చైర్మన్. అదేవిధంగా మొదటిదాకా జిల్లా వైస్ చైర్మన్ ఉండే ఆయన అదృష్టం మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు జిల్లా చైర్మన్ అయిపోయాడు కాబట్టి మన బ్యాంకు కూడా నిధులు అధిక సంఖ్యలో తీసుకొచ్చి రైతులకు ఇంకా తక్కువ వడ్డీ ఇప్పించాలని చెప్పి నేను ఆయన మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి గారు మరియు అదే నా అధీనంలోకి దాదాపు 56 సొసైటీలు ఉన్నాయి. 56 సొసైటీలో కూడా మన సొసైటీ అంతా క్లియర్ సొసైటీ, నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. అవిటి కూడా చక్కదిద్దే కార్యక్రమం చేస్తున్నా. అదే కాకుండా ఇంకొక 30 బ్రాంచులు ఉండి అక్కడ వైస్ చైర్మన్ ఉంటేనే మేము గొప్ప అనుకున్నాము. ఇప్పుడు ఆయనకు అదృష్టం ఇచ్చినట్టయితే మనకు ఎలాంటి నష్టం లేదు. ఎప్పుడు మన బ్యాంక్ అభివృద్ధి పదంలోనే ఉంది, ఇప్పుడు కూడా అభివృద్ధి పదంలోనే ఉంటుంది. మీకు రైతులకు మేము అందరూ 10% వస్తామని పోయిన మీటింగ్ లో మన మాజీ ఎమ్మెల్యే గారు మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పి మీకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు కొంతమంది అడిగినప్పుడు 5,000 6,000 తమ్మి అన్నారు. కాబట్టి ఒక హార్వెస్టర్ కూడా చైర్మన్ గారు రైతు సహకార సంఘం 50వ సర్వసభ సమావేశాన్ని మరి భారీ ఎత్తున రైతులు, మరి మా పాలకవర్గం సభ్యులు అందరూ విజయవంతం చేసినందుకు మరి ప్రతి రైతుకు, ప్రతి ప్రెస్ సోదరులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గత 1976లో స్థాపించబడిన రైతు సహకార సంఘం రాష్ట్రంలోనే దాదాపు 300 కోట్లు టర్నోవర్ ఉన్న సొసైటీ ఉన్నారంటే అది దుర్గయంజాల్ సొసైటీ అని కూడా సభాముఖంగా చెప్తున్నారు. ఈరోజు మరి భారీ నిధులు దాదాపు ఒక్కొక్క రైతుకు 20 లక్షలు ఎల్టీ లోను, ఇంకో 2 లక్షలు క్రాప్ లోను, ఒక్కో రైతుకు 22 లక్షల చొప్పున ఇవ్వడం కూడా మా పాలకవర్గానికి సాధ్యమైంది. అదే కాకుండా ఈరోజు కొత్తగా కూడా హౌసింగ్ లోను 75 లక్షల హౌసింగ్ లోను, మరి స్టడీ లోను ఒక 35 లక్షల స్టడీ లోను, మరి మార్ట్గేజ్ లోన్ కూడా మార్ట్గేజ్ లోన్ కూడా 35 లక్షలు. మరి రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతుకు కూడా మరి ట్రాక్టర్లు, 10 ఎకరాలు ఉన్న రైతుకు జేసీబీ కూడా ఇవ్వాలని ఈ వేదిక ద్వారా తీర్మానం కూడా చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా ముందు రైతులకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా తీర్చడానికి మా పాలకవర్గం మేము మరి ఇంకా ముందుకు తీసుకుపోతాం. దానికి మా గతంలో ఉన్న ప్రభుత్వం మరి 5 ఎకరాల భూమి కూడా సర్వే నెంబర్ 507లో ఇవ్వడం జరిగింది. దానికి నాబార్డు
టెస్కాప్ ద్వారా 8.5 కోట్లు లోన్ తీసుకొని గోడాములు కూడా పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా కూల్ స్టోరేజ్ కూడా ఒక 15 రోజుల్లో పూర్తి అవుతుంది. అది కూడా ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ తర్వాతనే ఓపెన్ చేస్తాము. ఇంకా రానున్న కాలంలో రైతులకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని తీర్చడానికి మా పాలకవర్గం మేమందరం కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలుపు.